ప్రాంతీయవాదాన్ని పీక్స్ కి చేర్చి ఆ పునాదుల మీద ఎదిగిన పార్టీ. తెలంగాణ సెంటిమెంట్ తో ఆ పార్టీ ఒకవైపు ఉద్యమాన్ని రాజేసింది, మరోవైపు పార్టీని కూడా స్ట్రాంగ్ గా నిర్మించుకుంది. తెలంగాణ సాధించాక అధికారం చేపట్టిన కేసీఆర్ తెలంగాణలో ఉన్నవారంతా తెలంగాణ వారు అని ఆనాడు బిగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ ఇన్నాళ్ల తర్వాత మళ్ళీ ఆంధ్రవాదం ఆ పార్టీలో మొలకెత్తుతుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వర్సెస్ అరికపూడి గాంధీగా సాగిన రాజకీయ రగడ కాస్త ప్రాంతీయవాదాన్ని మరోసారి తెర మీదకు తెస్తుందా? దీనిపై గాంధీ ఎలాంటి స్టాండ్ తీసుకోనున్నారు? కౌశిక్ పై కేసీఆర్ ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? మళ్ళీ ఆంధ్ర తెలంగాణ వాదం రగులుతుందా? తెలంగాణలో రగులుతున్న రాజకీయం, మాటల నుంచి చేతలకు చేరిన నేతలు, సవాళ్లు ప్రతి సవాళ్లు వదిలేసి కిక్ బాక్సింగ్. కౌశిక్ చేసిన కాంట్రవర్సీ కామెంట్ తో కారుకి ప్రమాదమా? తెలంగాణ వాదాన్ని తెరపైకి తెచ్చిన కౌశిక్ రెడ్డి అరకెపూడి కౌంటర్ కి బీఆర్ఎస్ ఎలా స్పందించబోతుంది? అధికార కాంగ్రెస్ పార్టీ విపక్ష బీఆర్ఎస్ మధ్య ఏడాదిగా సాగుతున్న మాటల యుద్ధం ఇప్పుడు చేతుల వరకు వెళ్ళింది. ఇన్నాళ్లు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకున్న నేతలు ఇప్పుడు దాడులకు రెడీ అని కాలు దువ్వుతున్నారు. నాయకుల దూకుడుతో వారి అనుచరులు రెచ్చిపోయారు. బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే అరికపూడి గాంధీని ఉద్దేశించి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన కామెంట్స్ చినికి తుఫాన్లా మారాయి. చివరకు దాడి చేసుకునే వరకు వెళ్లాయి. పీఏసీ చైర్మన్ గా నియమితులైన గాంధీ తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే అని ప్రకటించారు. అయితే తాను గాంధీ ఇంటికి వెళ్లి ఆయన ఇంటిపై బీఆర్ఎస్ జెండా ఎగరవేస్తానని పాడి కౌశిక్ రెడ్డి ప్రకటించారు. అదే మాట ఇప్పుడు వివాదానికి దారితీసింది. కౌశిక్ రెడ్డిని పీఏసీ చైర్మన్ గాంధీ ఇంటికి వెళ్లకుండా పోలీసులు గురువారం రోజు హౌస్ అరెస్ట్ చేశారు. అయితే కౌశిక్ సవాల్ను స్వీకరించిన గాంధీ మాత్రం 11 గంటల వరకు తన ఇంటికి రాకుంటే తానే వస్తానని ప్రకటించారు. ఇక కౌశిక్ రాకపోవడంతో గాంధీ తన అనుచరులతో కలిసి కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు గాంధీని కౌశిక్ రెడ్డి ఇంట్లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో గాంధీ అనుచరులు వెంట తెచ్చుకున్న టమాటాలు, కోడిగుడ్లను కౌశిక్ రెడ్డి ఇంటిపైకి విసిరారు, రాళ్లు రువ్వారు. దీంతో కౌశిక్ ఇల్లు స్వల్పంగా దెబ్బతింది. దాడి తర్వాత ఆవేశంతో మీడియాతో మాట్లాడిన పాడి కౌశిక్ రెడ్డి పోలీసుల తీరును తప్పుపట్టారు. తాను నిఖార్సైన తెలంగాణ వాదినని, గాంధీ తెలంగాణకు బతకడానికి వచ్చాడని ఆరోపించారు. తెలంగాణ వాడిపై దాడి చేస్తే తెలంగాణ సమాజం ఎలా స్పందిస్తుందో చూపిస్తా అని హెచ్చరించారు. నాన్ లోకల్ వ్యాఖ్యలపై గాంధీ కూడా ధీటుగా స్పందించారు. తెలంగాణ ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అని అన్నారు. కరీంనగర్ నుంచి కౌశిక్ హైదరాబాద్ కు ఎందుకొచ్చాడని ప్రశ్నించారు. ఆ తర్వాత కాస్త కఠిన పదాలను ఉపయోగించారు. 11 గంటలకు వస్తాను మనిషి, రాకపోతే 12 గంటలకు వస్తా అని చెప్పిన నేను వెళితే కనీసం ఒక చీటర్తో సమవుజీతో పెట్టుకోలేదనే బాధపడ్డా. వాడు మా పార్టీకి వచ్చి పార్టీని భ్రష్టు పట్టించాడు. ఈ రోజు ప్రాంతీయ విభేదాలు కూడా తీసుకొచ్చాడు. ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ అనే విభేదాలు సృష్టించే కార్యక్రమంలో కీలక పాత్ర మీ మీడియా ద్వారానే సృష్టించాడు. ఆనాడు మా ముఖ్యమంత్రి గారు ఏ ప్రాంతం వాళ్ళకైనా కాళ్ళలో ముళ్ళు గుచ్చుకుంటే పంటితో తీస్తా అనే భావనతో కలుపుకుపోయినటువంటి పరిస్థితి, అన్ని రంగాల్లో కలుపుకుపోయినటువంటి పరిస్థితిని విచ్ఛిన్నం చేసే విచ్ఛిన్న శక్తులని పక్కన పెట్టుకొని, కొంతమంది ఎమ్మెల్యేలను కూడా పక్కన పెట్టుకొని మీడియా సమావేశంలో ప్రాంతీయ విభేదాలు తీసుకొచ్చిన విషయం మీ అందరికీ కూడా తెలుసు. అది ఆ శాసనసభ్యుడి స్టాండా, పార్టీ స్టాండా, పార్టీ అధ్యక్షుడి స్టాండా అనేది నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం కేసీఆర్ గారి మీద, నా సహచర శాసనసభ్యుల మీద ఉన్నదన్న విషయాన్ని నేను గుర్తు చేస్తాను. తాజాగా
పాడి కౌశిక్ రెడ్డి మాటలు ఇప్పుడు మళ్లీ ప్రాంతీయవాదాన్ని తెరపైకి తెచ్చాయి. అసలైన తెలంగాణ వాదులమని మాట్లాడడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. తెలంగాణ సత్తా చూపుతామనడంతో ఎలాంటి పరిస్థితి తలెత్తుతుందో అన్న ఉత్కంఠ నెలకొంది. మరోవైపు తెలంగాణలో ఉన్న వారంతా తెలంగాణ వాదులే అని గతంలోనే కేసీఆర్ ప్రకటించారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో చేరి ఎమ్మెల్యేగా గెలిచిన కౌశిక్ రెడ్డి ఇప్పుడు వివాదాస్పద నాన్ లోకల్ అంటూ మాట్లాడడం బీఆర్ఎస్ లోనూ చర్చనీయాంశమైంది.